హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా 2 నియోజకవర్గాలను ప్రకటించారు. ఒకటి రాజానగరం, 2 రాజోలు. వెంటనే ఎల్లో మీడియా పవన్ కళ్యాణ్ గారు పొత్తు ధర్మాన్ని పాటించడం లేదు అంటూ కథనాలు వేస్తూ ఉన్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో ప్రకటించాల్సి వచ్చింది, దానికి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత మొన్న మండపేటలో ప్రచారానికి వెళ్ళి, అంటే ఒక సభకు వెళ్ళి అక్కడ అభ్యర్థిని ప్రకటించారు. ఆ తర్వాత మండపేటకు సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన ఎవరైతే పోటీ చేయాలని ఉన్న ఆ నాయకుడు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గర అడగడం జరిగింది. అదేంటి, పొత్తు ధర్మం పాటించకుండా వాళ్ళు ఎట్లా ప్రకటన చేస్తారు అని చెప్పి. ఇక దీనిపైన కూడా ఆ రోజున చాలా కథనాలు వచ్చాయి. నాలాంటి వాళ్ళు కూడా చాలామంది వీడియో పెట్టారు. పొత్తు ధర్మం పాటించని చంద్రబాబు నాయుడు, ఇది కరెక్టేనా అని. వాస్తవానికి పొత్తు ధర్మాన్ని విస్మరించింది ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. ఆ రోజున లోకేష్ చేసిన ప్రకటన ఇప్పటివరకు ఎవరూ మర్చిపోలేదు. నాన్నే ముఖ్యమంత్రి, పవర్ షేరింగ్ ఉండదు అంటూ ఆయన చేసిన కామెంట్ జనసేన క్యాడర్లో ఎంత పెద్ద దుమారం లేపిందో మీ అందరికీ తెలుసు. మండపేటలో కానీ లోకేష్ చేసిన కామెంట్ కానీ, వాళ్ళ నాయకులు కానీ, అది కాకుండా ఎల్లో మీడియాలో వస్తున్న కథనాలు జనసేన పార్టీకి 20, 25, 10, 15 ఇలా ఇష్టానుసారంగా కథనాలు వేసేసరికి ఇటు జనసేన క్యాడర్లో ఒక అయోమయం, గందరగోళం అనేది కనబడుతూ ఉంది. ఇదే ఛాన్స్గా వైఎస్ఆర్సీపీ మీడియా కూడా దీన్ని క్యాచ్ చేసుకుంటుంది. ఈ కథనాలను ఇదిగో చూసారా, వాళ్ళ ఎల్లో మీడియాలోనే ఇలాంటి కథనాలు వేస్తున్నారు, జనసేన పార్టీని తగ్గించాలని చూస్తున్నారు, జనసేన పార్టీకి 10వ పరకోనంట అంటూ ఇటు బ్లూ మీడియా, ఇటు ఎల్లో మీడియా 2 కలిపి జనసేన పార్టీ క్యాడర్ను కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తూ ఉన్నాయి. దీనికి క్లారిటీ ఇచ్చే ఉద్దేశంతోనే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ 2 నియోజకవర్గాలను ప్రకటించినట్లుగా నేను అనుకుంటున్నాను. జనసేన పార్టీ అధినేత ఇప్పటివరకు పొత్తు గురించి కానీ, సీట్ల గురించి కానీ ఎక్కడ కూడా ఆయన రివీల్ చేయడం లేదు. జనసేన పార్టీ క్యాడర్ కానీ, వాళ్ళ నాయకులు కానీ ఎన్ని సీట్లు తీసుకుంటున్నాం ఏంటి అని చెప్పి ఎన్నో సందర్భాల పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించినా కూడా పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మండి, నా వ్యూహాలను నమ్మండి, ముఖ్యంగా ఈసారి జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడం కోసమే మనం పనిచేస్తున్నాం అంటూ పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తా ఉన్నారు. సో ఎక్కడ కూడా పొత్తుల ప్రకటన కానీ, సీట్ల ప్రకటన కానీ, మీరు పోటీ చేస్తున్నారు, మీరు చేయట్లేదని ఎక్కడ కూడా చెప్పకుండా చాలా గోప్యంగా పవన్ కళ్యాణ్ గారు ఉంచుకుంటూ వస్తున్నారు. మరి ఈరోజే ఎందుకు రివీల్ చేయాల్సి వచ్చింది అంటే దానికి కూడా ఆయన క్లారిటీ ఇచ్చాడు. మండపేటలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశాడు అంటే అది ఆయన ఒత్తిడిలో చేయాల్సి వచ్చిందేమో, ఏదో ఫ్లోలో ఇక్కడ అభ్యర్థిని మీరు గెలిపించాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందేమో. అంతేగాని లోకేష్ గారు కూడా ప్రకటన కూడా నేను మాట్లాడిన తర్వాత లోకేష్ గారు ఇలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తూ, చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ కానీ ఇలా ప్రకటన చేయడం కరెక్ట్ కాదంటూనే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రిపబ్లిక్ డే 6 అనే అక్షరం నాకు కలిసి వస్తుందని, నేను కూడా 2 నియోజకవర్గాలను 6 అక్షరం మీద వచ్చే 2 నియోజకవర్గాలు ప్రకటన చేస్తానంటూ రాజానగరం, రాజోలు నియోజకవర్గాలను ప్రకటించారు. అయితే అక్కడ అభ్యర్థి ఎవరు అనేది కూడా ప్రకటించలేదు. అయితే వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఒక స్వీట్ వార్నింగ్ లాంటిదే పాస్ చేసినట్లుగానే భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, ఇక్కడ వాళ్ళ క్యాడర్ కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా సంస్థలు కానీ మరీ హద్దులు మీరి జనసేన పార్టీని తగ్గిస్తున్నట్లు చేస్తున్న పనులు మాత్రం నిజంగా సగటు జన సైనికుడికే కాదు, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళకి కానీ, అలాగే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కానీ మింగుడు పడని విషయం. వాళ్ళు పొత్తు ధర్మాన్ని కరెక్ట్గా ఫాలో అవుతూ ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు కూర్చొని, లేదంటే మీరు ప్రకటన చేయండి అని చెప్పడము, మేము ప్రకటన చేస్తాం మీరు చేయండి అని ఒక సూచన లాంటిది పంపిస్తే అప్పుడు ప్రకటన చేస్తే దానికి అర్థం ఉంటుంది. ఇలా అర్థం పర్థం లేకుండా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఈ ప్రకటన చేసుకుంటూ పోతే అది ఎలా పొత్తు ధర్మం అవుతుంది అనేది చాలామంది మాట్లాడుతున్న విషయం. వాస్తవానికి జనసేన పార్టీ ఇప్పుడు ప్రకటించిన 2 సీట్లు ఒంటరిగా పోటీ చేసినా కూడా గెలుస్తారు. ఎందుకంటే రాజోల్ సీటు అక్కడ ఎవరిని పెట్టినా, జనసేన పార్టీ ఎవరిని నిలబెట్టినా అది గెలిచే సీటు. ఎంతమంది హేమాహేమీలు పార్టీలు వచ్చి నిలబడ్డా అక్కడ జనసేన పార్టీ గెలుస్తుంది, ఇది పక్కా, డ్యామ్ షూర్ అది. అలాగే రాజానగరం విషయానికి వస్తే రాజానగరం గత ఎన్నికల్లోనే మంచి పర్ఫార్మెన్స్ చేసింది. అక్కడ వాస్తవానికి ఇప్పుడు రాజానగరం గెలిచే సీట్లలో రాజోల్ కన్నా నెంబర్ 1 మొదటిగా గెలిచేది రాజానగరం. ఎందుకంటే బత్తుల బలరామకృష్ణ అక్కడ దాదాపు 1.5-2 years నుంచి ఆయన గ్రౌండ్ రూట్లో చాలా పెద్ద ఎత్తున జనాల్లో ఇంటింటికి ఒక్క అతనే ఇంటింటికి 2-3 సార్లు వెళ్ళి కలవడం జరుగుతూ ఉంది.
ముఖ్యంగా అక్కడ సామాజిక సేవ ఎక్కువగా చేసే వ్యక్తి. బత్తుల బలరామకృష్ణ అనే వ్యక్తి రాజానగరంలో 100% గెలుస్తాడు. ఇది డౌట్ అవసరం లేని నియోజకవర్గం. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈ 2 నియోజకవర్గాలని ప్రకటన చేశారు. వాస్తవానికి అభ్యర్థి పేరు చెప్పకపోయినా అక్కడ పోటీ చేసేది బత్తుల బలరామకృష్ణనే. ఇక రాజోల్ విషయానికి వస్తే రాజోల్లో ఎవరు పోటీ చేస్తారు? బొంతు రాజేశ్వరరావు, అంటే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన బొంతు రాజేశ్వరరావు, లేకపోతే అక్కడ మాజీ ఐఏఎస్ ఆయన ఉన్నారు, ఆయన పోటీ చేస్తారా? లేదంటే డిఎంఆర్ శేఖర్ గురించి వినబడతా ఉంది, ఆయన పోటీ చేస్తారా? ఎందుకంటే ఎస్సీ నియోజకవర్గం ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ అయితే లేదు, కానీ 2 సీట్లు గెలిచేది. ఒక రకంగా చెప్పాలంటే గెలిచే సీట్లను ప్రకటన చేశారు. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒక స్వీట్ వార్నింగ్ లాంటిది పాస్ చేశారు. ఇకనైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలాంటి లీకేజీలు ఇవ్వకుండా, లేదంటే ఏదో తొందరపడి ప్రకటన చేయకుండా ఉంటే కరెక్ట్గా ఈ పొత్తు ధర్మం ఉంటుంది, పొత్తు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదంటే జనాలు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. వీళ్ళ ఇష్టం వచ్చినట్లు వీళ్ళెవరికి వాళ్ళే ఇలా ప్రకటన చేసుకుంటున్నారనే ఒక కన్ఫ్యూజన్ జనాల్లోకి వెళ్తుంది. అది కాకుండా ప్రత్యర్థి వర్గమైనటువంటి వైఎస్ఆర్సీపీ దీన్ని క్యాచ్ చేసుకుంటుంది. ఇక ఈ 2 కాకుండా ఇటు క్యాడర్లు, ఈ 2 పార్టీల క్యాడర్లు కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు. దీనికి ఎక్కడో ఒక చోట ఒక క్లారిటీ రావాలనే ఉద్దేశంతో, ఒక బ్లూ స్టాప్ పడాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రకటన చేసి ఉంటారు.